మరి ప్రస్తుతం మనతో పాటు నాగ భవిత ఉంది. రియలా ఫేకా ఒకటి చెప్పు ఫస్ట్. నాకు తెలిసి నేను రియలే. ఎప్పుడు రాసినా చెప్పు. ఎగ్జామ్ రాయలేదు, కరోనాలో పాస్ అయ్యాను అంతే. ఓకే, ఏం గోల్ ఉంది అదే చెప్పు. డాక్టర్ గానే ఏమో చదవాలనుకుంటా. డాక్టర్ అవుతావా? మొన్నటి దాకా డాక్టర్ దాకా చూపించుకున్నావు, నువ్వు డాక్టర్ అవుతావా? మరి ఏం చేసినారు? విజయనగరంలో విగ్రహాలు తీస్తాము, ఇదంతా ఏంది స్టోరీ అసలు? ఇప్పుడు నేను ఈ విగ్రహాలు వద్దు ఏమొద్దని నేను లైక్ తీసుకుంటున్నా. ఎందుకు తీసుకుంటున్నావు? ఇన్ని రోజులు పోరాడిన ఇవన్నీ వద్దు, నాకు సంబంధం లేదు, ఇప్పటి నుంచి మంచిగా ఉంటా అని ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడు? ఇప్పుడు ఒక వస్తువు కోసం చంపేస్తానని చెప్పాను. ఒక వస్తువు? ఏం వస్తువు? అక్కడ నేను ఇంక రివీల్ చేయాలనుకోవట్లేదు. ఏం? కత్తితో పొడిచిర్రా? నన్నైతే పొడిచారక్క. ఎక్కడ? స్టమక్ మీద పొడిచారు. స్టమక్ లో పొడిచిండ్రా? ఓకే. మీ హస్బెండ్ ని బాణంతోనా? ఇట్లా ఇట్లా బాణమా? బాణం అంటే తెలుసు కదా అక్క. అదే అందుకే ఇట్లనే నాన్న అడుగుతున్నా. అందుకే నాకు రాకూడదని కోరుకున్నాను. నేను మాల కంప్లీట్ చేయాలనుకున్నా, నేను మాల కంప్లీట్ చేశాను. ఏదవ నాటకాలు అస్సలు ఆడకు. నువ్వు మనసులో అనుకుంటే జరిగిందా? నీ మనసులో ఇప్పుడు ఏమనుకుంటా నువ్వు చెప్పు నాకు. పొట్టే నన్ను కింద పడతావు.